తమిళనాడు ఎలక్షన్ కనుక తీసుకున్నట్టయితే త్రిష ఒక రకంగా ప్రచారంలో కూడా భాగమవుతుంది. ఏ విధంగా అంటే పవర్ సెంటర్ కాబోతుంది ఒకవేళ టీవీకే కనుక గెలిస్తే అనేది ఒక ప్రచారం ఉంది సార్. ఎట్లా చూడాలి? అంటే ఆవిడ విజయలలిత జయలలిత కాబోతుందా అనేది ఒక ప్రచారం. ఎస్ సార్. ఆవిడ జయలలిత అయిపోతుంది, ఆవిడ జయలలిత, ఈయన ఎంజీఆర్, ఈ పద్ధతిలో ఒక చర్చ జరుగుతోంది. కానీ తనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కూడా ఆవిడ ఆ మధ్య మాట్లాడారు. కానీ ఎన్నికల ప్రచారంలోనో లేకపోతే మరో చోట ఆవిడ క్రియాశీలకంగా కనిపించలేదు. డైరెక్ట్ గా టీవీకి మద్దతు అయితే ఇచ్చింది. అయితే జయలలిత గారికి ఎంజీఆర్ గారు ఆ రోజుల్లో పార్టీ ప్రచార కార్యదర్శి అని ఒక బిరుదు ఇచ్చాడు, ఒక పదవి ఇచ్చాడు. అలాంటి పదవి ఏమైనా ఇస్తాడేమో ఈయన కూడా, పార్టీ ప్రచార కార్యదర్శి అనే పదవి త్రిషకి ఇచ్చి తద్వారా అక్కడి నుంచి లీడ్ తీసుకుంటారేమో అనుకున్నారు. కానీ అదేం జరగల. బహుశా రేపు ఒకవేళ ఆయన సీఎం అయితే జరుగుతుందేమో. కానీ ఇతను సీఎం అవుతాడనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేసింది ఆవిడ. త్రిష ఓపెన్ అయిపోయింది విషయం అంతా. ఓపెన్ అయిపోయింది కాబట్టి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర నాయకుడే దాన్ని ఓపెన్ చేసింది. కనుక త్రిష ప్రభావం రాజకీయాల మీద ఉండే అవకాశం ఉంది. రేపు ఈ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత విజయ్ ఏమిటి అనే దానిలో క్లారిటీ వచ్చాక అప్పుడు ఆవిడ తన ప్రస్థానం మొదలు పెడుతుంది, తన రైడ్ మొదలు పెడుతుంది. ఆ రైడ్ ఎక్కడ దాకా పెడుతుంది అనేది చరిత్ర చెప్పాల్సిన విషయం.